ఇంద్రునికి 1000 కళ్ళు ఉంటాయి. అది మనకు చాలామందికి తెలిసిన విషయమే. అవేవో గొప్పకి లేకపోతే ఎవరికి లేని ప్రత్యేకత తనకుందని గర్వం కోసం పెట్టుకున్నది కాదు. అది ఇంద్రునికి శాపం వల్ల వచ్చినవి. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య విషయంలో ఇంద్రుడు తప్పు చేస్తాడు. అది తెలిసిన గౌతమ మహర్షి తన శరీరంపై 1000 యోని ముద్రలు రావాలని శపిస్తాడనమాట. ఆ సిగ్గుతో భయంతో స్వర్గం నుండి దూరమయ్యి కొన్నాళ్ళు అజ్ఞాతంలో గడుపుతాడు. అప్పుడు పశ్చాత్తాపం చెంది మళ్ళీ గౌతమ మహర్షిని వేడుకోగా అవి 1000 కన్నులుగా మారుస్తాడు. అప్పటి నుంచే ఇంద్రుడికి సహస్రాక్షుడు అనే పేరు లభిస్తుంది. అధికారం చేతిలో ఉందని తప్పు చేస్తే ఆ దేవుడికైనా ఇంద్రునికైనా శిక్ష తప్పదు. కర్మ అనేది ఎవరిని వదలదనడానికి ఈ కథ ఒక చక్కటి గుణపాఠం అన్నమాట. దేవుడైనా సరే, భగవంతుడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత అధికారైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.